ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏక పునరుద్ధాన ఆరాధనలో ఏకీపిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు గత కాలమంతా ఆయన క్షేమకరమైనటువంటి రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి మరి ఒక శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆదివారం మనం ఆచరించేటువంటి రీతిగా ఆయన మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. మరి వాక్యధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 ఆయన మహాపరిశుద్ధ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలయ. మీ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించండి అయ్యా. దేవానికి స్తుతులయ్యా, నీకు స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా తండ్రి ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు నాయన, మారిన వాడివి, మార్పు లేని వాడివి, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు నీవయ్యా తండ్రి. ఈ ఉదయకాల సమయానికి కావలసినటువంటి వర్తమానం తండ్రి, జీవం కలిగినటువంటి నీ మాటల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా, ఏ బిడ్డకి ఏ మాటలు అవసరమై ఉన్నాయో తండ్రి ప్రభా, అయ్యా ఎటు రీతిగా తండ్రి ప్రభా అయ్యా మీరు మాట్లాడనై ఉన్నారు. జీవము కలిగినటువంటి మీ మాటలు తండ్రి మాతో మాట్లాడండి అయ్యా తండ్రి. అయ్యా ఏ బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో తండ్రి ప్రభా, ఆ బిడ్డల యొక్క హృదయాలు తండ్రి ఎటు రీతిగా ఉన్నప్పటికీ కూడా తండ్రి మీ జీవము కలిగినటువంటి మాటలు తండ్రి వారి హృదయాలు తెప్పరిలా చేయబడినట్లు నాయన నా తండ్రి ప్రభా, అయ్యా మీరు మాట్లాడమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ కూడాను దేవుని పేరిట మరి ఒకసారి వందనాలు తెలియజేస్తాను. హల్లెలూయా. మరి ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనము ధ్యాన భాగంగా చూసుకుందాము. హల్లెలూయా. మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా పంచి ఇచ్చునుగాక. ఆమెన్. మరి నేటి దినంలో మనం చూస్తూ ఉన్నాము, భయంకరమైనటువంటి యుద్ధాలు అయితే కనుక జరుగుతూ ఉన్నాయి. మరి ఇజ్రాయెల్ దేశము ఇరాన్ తోటి, తర్వాత అమెరికా, ఇట్లా రకరకాలైనటువంటి మరి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యుద్ధాలన్నీ జరుగుతున్నటువంటి సమయంలో మనకైతే కనుక ఒక ఆలోచన రావాలి. ఏమిటి అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ముందుగానే తెలియజేసి ఉంచారు కదా. 2000 సంవత్సరాల క్రితమే ఆయన శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకి ఆయన తెలియజేస్తారు కదా సమాధానము. యుద్ధాలని గురించి, యుద్ధ సమాచారాలను గురించి మీరు వింటారు, కానీ మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. హల్లెలూయా. చాలామంది నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాము, అంటే పలానా ఇయరు పలానా డేట్తో సహా ఫిక్స్ చేసి యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడ ఈ సమయానికి వస్తున్నారు, ఈ తేదీకి వస్తున్నారు, కాబట్టి బీ రెడీ, బీ అలర్ట్ అని చెప్పేసి అనేక వార్నింగ్ కాషన్స్ అయితే కనుక ఇస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నారో తెలుసండి, మరి ఆయన యొక్క రాకడ పరలోకమందున్న తండ్రికి తప్ప కుమారుడికైనను ఏ నరుడికి కూడాను తెలియదనేటువంటి మాటలైతే కనుక దేవుడు తెలియజేస్తున్నారు ఈ యొక్క ఉదయకాల సమయంలో. కాబట్టి మనం ఇటువంటి యుద్ధ సమాచారాలని, యుద్ధ వార్తల్ని మనం వింటున్నప్పుడు మనం కలవరపడవలసినటువంటి అవసరత అయితే కనుక లేదు. ఎందుకొరకనంటే కనుక ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతమైతే కనుక వెంటనే రాదు అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఈ ప్రపంచము అంతము కావాలి అనంటే కనుక ఇవి వెంటనే జరగదు, కేవలం ఇవి సూచనలు మాత్రమే.
నా యొక్క రాకడకు సూచనలు ఇవి. మీరు ఇవి జరుగుతున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నా యొక్క రాకడ సమీపముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని అయితే కనుక మీరు గ్రహించుకోవాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి నేటి కాలంలో నేటి దినాల్లో మనం చూస్తున్నాము, ఇజ్రాయెల్కి సపోర్టుగా అమెరికా, మరి ఇరాన్కి సపోర్టుగా రష్యా, ఇట్లాగూ కొన్ని దేశాలు మద్దతు ఇస్తూ కూడా ఉన్నాయి. ప్రపంచంలో అనేకమైనటువంటి చిన్న చిన్న యుద్ధాలు కానీ పెద్ద యుద్ధాలు కానీ అనేకమైనటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రాముఖ్యంగా నేడు జరుగుతున్నటువంటి యుద్ధాలను గురించి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక, ఇరాన్ దేశం అనేది ఒకప్పుడు కోరేష్ రాజు పరిపాలించినటువంటి పారసిక దేశపు రాజ్యము. ఆ రాజ్యమునే ఇప్పుడు నేటి కాలంలో ఇరాన్ అని పిలువబడుతున్నారు. అయితే ఇరాన్ని పరిపాలిస్తున్నటువంటి ఖమేనీ అనేటువంటి వ్యక్తి ఎంతో భయంకరమైనటువంటి క్రూర స్వభావం కలిగి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలని ఎంతగానో బాధిస్తున్నటువంటి సమయంలో ఆనాడు కోరేషుకు ముందున్నటువంటి రాజులు బబులోను ప్రాంతంలో పారసిక ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు ఎంతగానో వారిని హింసించినటువంటి వారిగా ఉన్నారు. బబులోను ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ఎంతగానో హింసించినటువంటి వారిగా ఉన్నారు. కానీ కోరేషు రాజు ఎప్పుడైతే వచ్చాడో, ఈ యొక్క కోరేషు రాజు అన్యరాజు అయినప్పటికీ కూడాను దేవాలయాన్ని కట్టుకోవడానికి యెరూషలేము ప్రాంతాన్ని ప్రాకారాలను కట్టుకోవడానికి దేవుని ద్వారా నియమింపబడినటువంటి వ్యక్తిగా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరలా మీ దేశానికి మీరు తిరిగి వెళ్ళండి, మీ యొక్క మందిరాన్ని కట్టుకోవడానికి నేను అనుమతి ఇస్తున్నాను, మీ మందిరాన్ని కట్టుకోవడానికి కావలసినటువంటి సకల సదుపాయాలని కూడా నేను కలుగజేస్తానని అన్యరాజు అయినటువంటి కోరేషు రాజుని దేవుడు ప్రేరేపించాడు. హల్లెలూయా. అదే రీతిగా నేడు ఇరాన్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఎంతో భయంకరమైనటువంటి అక్కడ హింస జరుగుతున్నటువంటి తరుణంలో దేవుడైతే కనుక ఆనాటి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజులను ఏ రీతిగా ప్రక్కకి తప్పించాడో అదే రీతిగా దేవుడు కార్యం జరిగించాడు. హల్లెలూయా. అక్కడ రహస్యంగా అనేక మంది ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని సేవిస్తున్నటువంటి వారు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కూడాను ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ యుద్ధాలని గురించి మనం వింటున్నప్పుడు మనం కలవరపడవలసినటువంటి అవసరత అయితే గనక లేదు. ఎందుకొరకనంటే గనక దేవుడు తెలియజేస్తున్నాడు, అంతమైతే గనక వెంటనే రాదు అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఈరోజు మనం దేవుని యొక్క రాకడకి సంబంధించినటువంటి సూచనలు, ఒక 7 సూచనలు అయితే గనక మనం తెలుసుకుందాము. ఇదే 24వ అధ్యాయంలో మొదటిది వచ్చేసి మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. హల్లెలూయా. నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ మధ్యకాలంలో హైదరాబాద్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు నేనే క్రీస్తునని పరలోకం నుండి నేను దిగి వచ్చానని చెప్పి వచ్చినటువంటి వారు మాట్లాడి జనాల్ని మోసం చేస్తున్నటువంటి వారిని కూడాను మనమైతే కనుక మనం చూసాము. కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం కలవరపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనము దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నదనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, దేవుడు తెలియజేస్తున్నాడు, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును. హల్లెలూయా. నేటి కాలంలో మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా కానీ శాంతి, సమాధానం, నెమ్మది లేనటువంటి పరిస్థితి. జనముల మీద జనము
ఒకరి మీద ఒకరు ఎంతగానో హింస కలగజేస్తున్నటువంటి పరిస్థితులను అయితే కనుక మనం చూస్తున్నాము. మరి ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యము మరి ఆక్యుపై చేసుకోవాలి, లేదంటే కనుక సాధించాలి అన్నటువంటి ఉద్దేశంతో యుద్ధాలు జరిగిస్తున్నటువంటి పరిస్థితులను అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదే రీతిగా 8వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. యుద్ధం వచ్చిందంటే ఏంటండి? ఖచ్చితంగా అక్కడ కరువు అనేది సంభవిస్తుంది. కరువు అనేది సంభవించినప్పుడు మరి భూకంపాలు కలిగినప్పుడు అక్కడ తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు, ఎంతో నిస్సహాయమైనటువంటి పరిస్థితులు. నేటి గాజాని కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎంతోమంది చిన్నారులు, మరి వృద్ధులు కానీ అనేక మంది తినటానికి తిండి లేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితులను అయితే కనుక మనం చూస్తున్నాం. ఇవన్నీ దేనికి సూచనలు అంటే కనుక వేదనలకి ప్రారంభము అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా 9వ వచనం కనుక చూసుకున్నట్లయితే అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదురు, మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడుదురు. హల్లెలూయా. హల్లెలూయా. నేటి కాలంలో మనం చూస్తున్నాము అనేక మంది దైవ సేవకులు మరి ఆ మధ్యకాలంలో మనం చూసాం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, మణిపూర్ ప్రాంతంలో మరి ఎంతో భయంకరంగా హింస అయితే గనక మరి చెలరేగింది. అనేక మంది మరి క్రైస్తవుల్ని ఎంతగానో హింసించి మరి వారిని చంపినటువంటి పరిస్థితులను కూడా అయితే కనుక మనం చూస్తున్నాము. మరి ఎంతగానో క్రైస్తవత్వం నేటి కాలంలో ద్వేషింపబడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనుక మనం చూస్తున్నాం. అయ్యో ఎందుకు ఈ రీతిగా జరుగుతుందని చెప్పేసి మనం చింతించవలసినటువంటి అవసరం లేదు. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఆయన రాకడకు సూచనలు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనం గుర్తెరగవలసింది ఏంటంటే కనుక అదే 24వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. హల్లెలూయా. అందుకొరకు మనం చేయవలసింది ఏంటి అనంటే కనుక మరి బెరయా సంఘస్థులు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి భక్తిని మనం చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకొరకు అనంటే కనుక బెరయా సంఘస్థులు మరి అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి వారికి బోధించినప్పుడు, వారికి సువార్త ప్రకటించినప్పుడు వారు ఆ యొక్క గ్రంథాలని వారు మరి చదివి ఇది మరి వారు చెప్పినటువంటి మాటలతోటి మరి సరితూగుతుందా లేదా అని గ్రంథాలని పరిశీలించినటువంటి వారుగా ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మోసపరచబడకుండా ఉండాలి అని అంటే కనుక నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రతి దినము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివినప్పుడు నువ్వెక్కడ కూడా మోసపోవడానికైతే కనుక అవకాశం ఉండదు. హల్లెలూయా. 12వది వచనం చూసుకున్నట్లయితే అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోవునని రాయబడి ఉన్నది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నేటి కాలంలో మనం చూస్తున్నాము ఎంతగానో ప్రేమలు చల్లారిపోయినటువంటి పరిస్థితులు. కుటుంబంలోనే భర్త భార్యను చంపిందని, భార్య భర్తను చంపిందని, మరి పిల్లల్ని చంపారని, మరి సొంత బంధువులే వారికి కుటుంబాల మధ్య ఉన్నటువంటి కలహాల మరి కారణాన వారి పిల్లల్ని చంపుతున్నటువంటి పరిస్థితులు, ఇలా ఎన్నో భయంకరమైనటువంటి తెల్లారు లేస్తే మనం భయంకరమైనటువంటి ఆ యొక్క న్యూస్ని మనం చూస్తున్నాము, వింటున్నాము. అలాగూ మనం వింటున్నప్పుడు అయ్యో ఇంత చిన్న బిడ్డలు కదా, మరి కనికరం లేదా, మరి సొంతగా పెంచుకున్నటువంటి పిల్లలే కదా, వారి మీద కనికరం లేదా, ఎందుకు ఈ రీతిగా చేశారని మన మనసు ఒకసారి ఎంతగానో మరి బాధపడుతూ ఉంటుంది. కానీ దేవుడు ఆనాడే తెలియచేశాడు 2000 సంవత్సరాల క్రితమే, అక్రమము విస్తరించుడు చేత. అంటే క్రమం అనేది లేకుండా ఉన్నటువంటి సమయంలో ఏమవుతుందండి? అక్రమము విస్తరిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి సొదొమ గొమొర్రా పట్టణాల్లో అక్రమము విస్తరించడం చేతనే కదా ఆనాడు దేవాది దేవుడు అబ్రహాం యొక్క ప్రార్థన మేరకు లోతు కుటుంబాన్ని క్షేమముగా బయటికి తీసుకుని వచ్చి అగ్ని గంధకాల ద్వారా ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్ని ద్వారా ఆయన కాల్చివేసి ఉన్నాడు. అదే రీతిగా నేటి దినాల్లో కూడాను ఎక్కడ చూసినా కానీ క్రమం అనేది లేనటువంటి పరిస్థితులను అయితే కనుక
మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఎటు చూసినా కానీ యువత, మరి ముఖ్యంగా చెప్పాలంటే యువత ఎంత భయంకరంగా పాడైపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి వారిగా ఉన్నారు. వారి తల్లిదండ్రుల్ని వారు మరి గౌరవించేటువంటి వారిగా అయితే కనుక లేరు. వారి ఇష్టానుసారంగా, వారి ఇష్టానికి వారి జీవితాన్ని మరి నెరవేర్చుకుంటున్నటువంటి వారిగా ఉన్నారు. వారి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నటువంటి వారిగా ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులను అయితే కనుక నేటి కాలంలో మనం చూస్తున్నాము. ఎందుకొరకు అనంటే కనుక క్రమము తప్పి అక్రమములో వారు జీవిస్తున్నారు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు మనం కలవరం చెందవలసినటువంటి అవసరత లేదు. ఇవన్నీ కూడాను నెరవేర్చబడవలసి ఉన్నది. ఇవన్నీ కూడా నెరవేర్చబడవలసి ఉన్నదని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. మరి 7వ విషయం కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఎవరు రక్షింపబడతారు అనంటే కనుక వీటన్నిటినీ కూడా మనం చూస్తున్నప్పుడు తన యొక్క విశ్వాసాన్ని, భక్తిని కోల్పోకుండా ఎవరైతే వారి యొక్క భక్తిని, విశ్వాసాన్ని సంరక్షించుకునేటువంటి వారుగా ఉంటారో, కాపాడుకునేటువంటి వారుగా ఉంటారో వారు మాత్రమే రక్షించబడేటువంటి వారిగా ఉంటారు. అందుకొరకే 13వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి దేవుని యొక్క రాకడ సూచనలు అయితే మనం చూసాము. సూచనలు అయితే 7 విషయాలు మనకు తెలిసినాయి. మరి ఆయన రాకడ ఏ రీతిగా జరుగుతుంది అనేటువంటి విషయాలు కూడాను ఒక 2 విషయాలు మనం తెలుసుకుందాము. అది మరి కాబట్టి 15వ వచనం, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదివాడు గ్రహించునుగాక. హల్లెలూయా. దానియేలు ప్రవచించినటువంటి ఆ యొక్క నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఆ యొక్క పరిశుద్ధ స్థలమందు ఎప్పుడైతే నిలిపి ఉంచడము మనం చూస్తామో అప్పుడే మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే కనుక ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని, ఆయన గుమ్మములోనే నిలిచి ఉన్నాడు, ఆయన వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మరి ఆయన ఏ రీతిగా వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే కనుక హల్లెలూయా, దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు ఆయన రాకడ ఏ రీతిగా ఉంటుంది అనంటే కనుక మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగ కనబడనో అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండును. హల్లెలూయా. అంటే రెప్పపాటు కాలంలో, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, జస్ట్ మనం ఇలాగ రెప్ప వేసి తీసే లోపే ఆయన యొక్క రాకడ జరగబోతుంది అనేటువంటి విషయాన్ని అయితే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటగా మనం 7 సూచనలు తెలుసుకున్నాము. రెండవది ఆయన రాకడ ఏ రీతిగా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అయితే మరి ఆయన రాకడ గురించి కూడాను మనం తెలుసుకున్నప్పుడు మరి ఆయన ఎవరికి ఏ రీతిగా రాబోతున్నాడు, మరి ఎవరికి ఏ రీతిగా మరి ఆయన యొక్క రాకడ కనిపించబోతుంది అనేటువంటి విషయాలను కూడా అయితే కనుక ఈ దినం మనం తెలుసుకుందాము. సిద్ధముగా లేనటువంటి వారికి లేదా మరి దేవుడు అంటే ఎరగనటువంటి వారికి ఆయన ఏ రీతిగా రాబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకుందాము. హల్లెలూయా. మరి 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు గనక 2-3 వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే మరి ఆయన ఎరుగనటువంటి వారికి మరి యేసు ఎవరో ఎరుగనటువంటి వారికి, దేవుడు ఎవరో ఎరుగనటువంటి వారికి ఏ రీతిగా రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మొదటగా మనం తెలుసుకుందాం. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగ ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. హల్లెలూయా. దేవుని
దేవుడు ఎరగనటువంటి ప్రజలకి దేవుడు ఏ రీతిగా రాబోతున్నాడు, వారికి ఏ రీతిగా ఉండబోతుంది, దేవుని యొక్క రాకడ, రహస్య రాకడ ఏ రీతిగా ఉండబోతుంది అని అంటే కనుక దొంగ ఏ టైంలో వస్తాడో మనకు తెలుసండి? ఖచ్చితంగా అయితే కనుక తెలియదు. కాబట్టి దేవుని ఎరగనటువంటి ప్రజలకి ఆయన యొక్క రాకడ ఏ రీతిగా ఉండబోతుంది అని అంటే కనుక దొంగ వలె ఆయన రాబోతున్నాడు. అంత మాత్రమే కాదు, మరి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఏం కాదు, ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది, ఆయన వస్తాడు అని చెప్పేసి, ఏం పర్వాలేదు అని చెప్పేసి, ఇంకా కొంతకాలం ఉంది. మరి నేటి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులే మరి పిల్లలకి చెప్పేది ఏంటనంటే కనుక అప్పుడే నువ్వు దేవుణ్ణి తెలుసుకునేటువంటి వయసు లేదు, ఇంకా చాలా వయసు ఉన్నది, ఆ వయసులో తీసుకుంది కానీ అని చెప్పేసి చెప్తారు. లేదా కొంతమంది బిడ్డలే ఏమని మాట్లాడతారనంటే తల్లిదండ్రులని గురించి, మరి మీరు ఏ వయసులో దేవుణ్ణి తెలుసుకున్నారు, మేము కూడా ఆ వయసు వచ్చినప్పుడే మేము కూడాను దేవుణ్ణి తెలుసుకుంటామని మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. కానీ దేవాది దేవుడు మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన తెలియజేస్తున్నారు ఏ రీతిగా ఆయన రాబోతున్నాడు. దేవుణ్ణి గూర్చి ఎరగనటువంటి వారి మీదకి ఆయన ఏ రీతిగా రాబోతున్నాడు, ఆయన రాకడ ఏ రీతిగా ఉండబోతుంది అని అంటే కనుక రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినో ప్రభు దినము అలాగూ వచ్చినని బాగుగా తెలియను. అంత మాత్రమే కాదు, పర్వాలేదు ఇంకా కొంతకాలము మనం వెయిట్ చేయొచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు చేసిన తర్వాత బాప్తీసం తీసుకుంటా, లేదా నా భర్త మారిన తర్వాత నేను రక్షణ పొందుతాను, లేదా నా భార్య రక్షణ పొందుకున్న తర్వాత నేను రక్షణ తీసుకుంటాను, లేదా నా పిల్లలు మరి ఒక సర్టెన్ టైంలో వాళ్ళు అయితే కనుక బాప్తీసం తీసుకుంటారని ఎవరైతే పోస్ట్ పోన్లు చేస్తూ ఉన్నారో దయచేసి ఆలకించవలసినటువంటి విషయము, మరి ప్రాముఖ్యమైనటువంటి విషయము మరి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించిన కనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ మధ్యకాలంలో సునామీ మరి వచ్చినటువంటి ప్రాంతంలో ఆ యొక్క సముద్ర తీరాన ఉన్నటువంటి ప్రజలు మరి భయంకరమైనటువంటి అలలు పైకి లేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క అలల యొక్క ప్రభావము చాలా మరి ఎప్పుడు చూస్తున్నట్లుగా లేదు అని వారు భయంతో పరుగులు పెట్టినటువంటి వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి ప్రభుత్వాధికారులు మీరు సముద్రము ఆ యొక్క బీచ్ల్లో మీరు ఉండవద్దు, ఎత్తైన ప్రాంతాలకి మీరు వెళ్ళిపోవాలి త్వరగా అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఆదేశాలు ఎవరైతే విన్నారో వారు వెంటనే పరుగులు పెడుతూ ఎత్తైనటువంటి ప్రాంతాలకి ఎవరైతే వెళ్ళారో ఆ యొక్క ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు సంరక్షించబడినటువంటి వారుగా ఉన్నారు, క్షేమముగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కానీ గవర్నమెంట్ యొక్క మరి ఉత్తర్వుల్ని ఖాతరు చేయకుండా ఇంకను కూడాను ఆ యొక్క సముద్ర తీరమునే ఆ యొక్క సముద్ర అలలని చూస్తూ మరి ఎంజాయ్ చేద్దాము అని అనుకుంటున్నటువంటి వారు ఆ సమయంలో మరి ఆ యొక్క సముద్రంలో కొట్టుకుని పోయి మరణించినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఇంపార్టెంట్ లేదంటే కనుక ఎమర్జెన్సీ నోట్ ఏంటనంటే కనుక దేవుడి నుండి మీకు తెలియజేస్తున్నది ఏంటనంటే కనుక లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదు అని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించినని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ సూచనలన్నీ కూడాను మనం చూస్తూనే ఉన్నాము. మరి ఇంకనూ కూడాను మరి వాయిదా వేద్దాము, లేదంటే కనుక క్రీస్తు ఎవరో మాకు తెలియదు, క్రీస్తు మాకు సంబంధించినటువంటి దేవుడు కాదు అని చెప్పి మరి వ్యతిరేకమైనటువంటి మాటలు పలుకుతూ మరి నిర్లక్ష్య స్వభావంతో నీవు ఉంటున్నట్లయితే కనుక మరి ఊరి వచ్చినట్లుగా వచ్చునని కూడాను కొన్ని మరి లేఖనాల్లో అయితే కనుక దేవుడు తెలియజేశాడు. అదే రీతిగా ఈ యొక్క సూచనలన్నీ కూడాను మరి యుద్ధాలు, భూకంపాలు, కరువులు, రాజ్యం మీదకి రాజ్యము, అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు, ఇవన్నీ కూడాను మనం చూస్తూ
చూస్తూనే ఉంటున్నటువంటి సమయంలో నిర్లక్ష్య స్వభావముతోటి నీవు ఉంటున్నట్లయితే, నాకు కాదులే ఈ మాటలు చెప్పేది, లేదా సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని నిర్లక్ష్య స్వభావముతోటి అవమానిస్తూ నీ చెవికి ఎక్కించుకోకుండా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నట్లయితే గనక నీ మీదకి ఏ రీతిగా దేవుని యొక్క రాకడ సంభవించబోతుంది అనేటువంటి విషయాన్ని అయితే గనక దేవుడు తెలియజేస్తున్నాడు. నెమ్మదిగా ఉన్నది ఏమీ కాదు అని నువ్వు నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నట్లయితే కనుక ఊరి వచ్చినట్లుగా వచ్చును. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన మరి ఎంత టైంలో డెలివరీ అవుతాయండి? మహా అయితే ఒక గంట, ఒక అరగంట లోపే మరి ఆ యొక్క లేబర్ పెయిన్స్ రాగానే అయితే కనుక డెలివరీ అవుతారు. అదే రీతిగా మరి నెమ్మదిగా ఉన్నది ఏమి కాదు, అంతా కూడాను సవ్యంగానే ఉంది, అంతా కూడాను జరిగిపోతుంది అని చెప్పేసి నువ్వు తలంచుతున్నావేమో. నువ్వు అనుకుంటున్నట్లయితే కనుక, నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నట్లయితే కనుక దేవుడు ఆ యొక్క మరి వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఆ యొక్క మరి గోదావరి బ్రిడ్జి లేదంటే కనుక నదీ తీరాల వెంబడి హెచ్చరిక బోర్డులు, కాషన్ బోర్డ్స్, మరి మొదటి హెచ్చరిక మరి సముద్ర తీరాల వెంబడి పెడుతూ ఉంటారు. మరి మొదటి హెచ్చరిక, రెండవ హెచ్చరిక అని చెప్పేసి వారు హెచ్చరికలు చేస్తూ ఉంటారు. కాబట్టి దీనిని నువ్వు మొదటి హెచ్చరికగా నువ్వు తీసుకోవాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుడు అంటే ఎరగనటువంటి ప్రజలు ఏ రీతిగా ఉండాలి, మరి ఏ రీతిగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా అయితే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి యోహాను సువార్త ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుని ఎరగినటువంటి వారు ఏ రీతిగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రస్తుతానికి మనం కృపాకాలంలో ఉన్నామండి. ఎందుకొరకు అనంటే కనుక దేవుడు కృపామయుడు, కనికరం చూపించేటువంటి దేవుడు. ఆయన మనకు సమీపముగా ఉండగానే మనము ఆయన్ని వేడుకునేటువంటి వారంగా ఉందాము. మనం ఆయన మనకి సమీపంగా ఉండగానే మన యొక్క ప్రతి పొరపాట్లను కూడా విడిచిపెట్టి ఆయనలో మనము రక్షణ పొందేటువంటి వారంగా ఉందాము. ఇంకను కూడా దేవుని ఎరగనటువంటి ప్రజలు, రక్షణ పొందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో దేవాది దేవుడు మీ కొరకే ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. మీరు వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. కరోనా సమయంలో మనం చూసామండి, మరి ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ అంటే ఒక గంట 2 గంటలు మాత్రమే మనం నిత్యావసర సరుకులు తీసుకోవడానికి మరి సమయం ఉండేది. ఆ గంట టైం దాటితే మరలా తెచ్చుకోవడానికి అయితే కనుక అవకాశం ఉండదు. అదే రీతిగా మరి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, వెలుగు ఉన్నటువంటి సమయంలోనే వెలుగు యందు మీరు విశ్వాసం ఉంచుడి, వెలుగేందు మీరు విశ్వాసం ఉంచడి అని చెప్పేసి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ వెలుగు వెళ్ళిపోయింది అనుకోండి, చీకటి వచ్చేస్తుంది. ఆ చీకటిలో మాకు వెలుగు కావాలి, మాకేమి కనిపించడం లేదు అని అంటే కనుక ఆ సమయంలో చేయగలిగింది ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ కరోనా టైంలో మనం 1 గంట 2 గంటల సమయము మరి నిత్యావసర సరుకులు మనకి కావాల్సినవి కొనుక్కోవడానికి బయటికి వెళ్ళడానికి అనుమతించినప్పుడు ఏ రీతిగా హడావిడిగా వెళ్ళి మరి ఆ యొక్క మరి డిమార్ట్ అవనివ్వండి లేదంటే కనుక మరి ఇతర మరి షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఏ రీతిగా కొనుక్కుని మరి ముందస్తుగా అనమాట మనం కొనుక్కున్నామో అదే రీతిగా దేవుని సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు, దేవుడు మనకి సమీపంగా ఉన్నప్పుడు, వెలుగు అయి ఉన్నటువంటి దేవుడు మన మధ్య ఆయన సంచరిస్తున్నప్పుడే ఆయన్ని వేడుకునేటువంటి వారముగా ఉన్నట్లయితే గనక నిశ్చయంగా ఆ యొక్క చీకటి బిలములో పడవలసినటువంటి అవసరత లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే రెండవది ఏంటి అని అంటే కనుక, ఒకటి వచ్చేసి మనం ఇప్పటివరకు తెలుసుకున్నది, దేవుడు అంటే ఎరిగినటువంటి వారికి దేవుడు ఏ రీతిగా
వారిని అయితే కనుక దర్శించబోతున్నాడు. ఆ యొక్క దేవుని యొక్క రాకడ, ర్యాప్చర్ ఏ రీతిగా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం తెలుసుకున్నాము. మరి రెండవది, మరి దేవుడు ఎరిగి కూడాను నిర్లక్ష్య స్వభావంతో ఉన్నటువంటి వారికి ఆయన ఏ రీతిగా రాబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని అయితే కనుక మనం తెలుసుకుందాము. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నీవేలాగో ఉపదేశం పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. దొంగ వలె ఎవరి కొరకు దేవుడు వస్తాడు అని అంటే కనుక మొదటిది వచ్చేసి దేవుని ఎరగనటువంటి ప్రజల మీదకి ఆయన గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఏ రీతిగా వస్తుందో అదే రీతిగా మరి ఆయన దొంగ వలె వస్తాడు. లోకమంతా నెమ్మదిగా ఉన్నది, ఏమి కాదులే అనుకున్న టైంలో మరి సడన్గా అన్నమాట ఆయన వచ్చినట్లుగా వచ్చి మరి వారికి ఉరిగా ఉన్నట్లుగా అయితే కనుక ఉంటుంది. మరి రెండవ వ్యక్తులు ఎవరనంటే కనుక క్రీస్తుని ఎరిగి కూడాను మరి క్రీస్తు సారూప్యంలోను క్రీస్తు యొక్క మార్గంలో నడవకుండాను మరి లోకానుసారంగా వెలుగు సంబంధులు అని చెప్పుకొనుచు లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వారికి ఏ రీతిగా ఆయన రాబోతున్నాడు అనంటే కనుక మరి ఈ యొక్క సిద్ధపడినటువంటి వారికి కూడాను దొంగ వలె రాబోతున్నాడు. కాబట్టి నువ్వు ఏ రకంగా నువ్వు ఉపదేశం పొందావో, ఏ మాటలైతే నువ్వు విన్నావో జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం విని ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వెళుతూ కూడాను దేవుని మాటలు వింటూ కూడాను మారు మనసు పొందకుండాను ఇంకా ఆ యొక్క పాపిస్ట్ జీవితాన్ని నువ్వు జీవిస్తూ కేవలం నామకార్థమైనటువంటి భక్తి చేస్తూ పైకి భక్తిపరుల్లాగా కనిపిస్తూ అంతరంగంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో నీ ఉంటున్నట్లయితే కనుక దేవాది దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతూ నీకు హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. నీవు ఎలాగో ఉపదేశం పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకో, నీ దాన్ని గైకొనుచు మారు మనసు పొందము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి తెలిసి కూడాను దేవుని మాటలు వింటూ కూడాను మరి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళుతూ కూడాను మరి నిర్లక్ష్య స్వభావంతో వాటిని విడిచిపెడుతూ మరి మనసు మార్చుకోనటువంటి పరిస్థితుల్లో నీ యొక్క జీవితం ఉన్నట్లయితే కనుక దేవాది దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. నువ్వు ఎలాగో ఉపదేశం పొందావో ఎలాగ విన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో, దాన్ని గైకొను, నువ్వు దాన్ని మళ్ళా గైకొను, మారు మనసు పొందు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వస్తాను, ఏ గడే నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మారు మనసుకు తగినటువంటి క్రియలు నువ్వు జరిగించాలి అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. మారు మనసుకి తగినటువంటి క్రియలని చేసేటువంటి వారముగా ఉండాలి అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఒకసారి చూద్దామండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే దేవుణ్ణి ఎరిగి కూడాను మరి దేవుని యొక్క సారూప్యంలోనికి దేవుని యొక్క గుణగణాలు వారి యొక్క జీవితంలో పాటించకుండా ఉన్నటువంటి వారిని దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక తెలుసుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. అంటే నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలిని, నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళతాను, ఉపవాసాలు ఉంటాను, లేదా నేను దేవుని మందిరంలో ఘనంగా నేను చందా వేస్తాను, ఇవన్నీ ఏది చేసినా కానీ వ్యర్థమే అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఎందుకొరకు అనంటే కనుక నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. హల్లెలూయా.
మనం అనుకోవచ్చు, అయ్యో నేనేమి దొంగతనం చేయలేదు, లేదంటే కనుక ఇంకా వ్యతిరేకమైనటువంటి దేవునికి మరి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగించలేదు, లేదా నరహత్య చేయలేదు, ఏమీ చేయలేదు కదా, నేనెందుకు దేవునికి వ్యతిరేకం అవుతానని అంటే కనుక దేవుడు చిన్న విషయాల్లో కూడాను దేవుడు మనం పరిశుద్ధమైనటువంటి వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు కూడాను మరి చీకటిలోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇది చిన్న విషయమే కదా అని చెప్పేసి మనం అనుకోవచ్చు, కానీ ఆ చిన్న విషయంలో కూడాను దేవుడు ఏమంటున్నాడండి, సహోదరుని ద్వేషించువాడు వ్యర్థుడా అని ఎవరైతే పిలుస్తారో నిత్య నరకాగ్నికి పాత్రుడు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క గుణగణాలని, క్రీస్తు యొక్క సారూప్యాన్ని మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. మన మీదికి మరి దొంగ వలె ఆయన యొక్క రాకడ ఉండకూడదు అని నీవు అనుకుంటున్నట్లయితే గనక ఆయన యొక్క గుణగణాలని, సారూప్యాన్ని, ఆయన యొక్క అడుగుల్లో అడుగు వేసుకుంటూ నువ్వు నడిచినట్లయితే కనుక మరి సిద్ధపడినటువంటి నీ మీదకి దొంగ వలె అయితే కనుక దేవుడు రాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరగాలి. హల్లెలూయా. మరి అయితే సిద్ధముగా ఉన్న వారికి దేవుడు ఏ రీతిగా ఆయన యొక్క రాకడ ఉండబోతుంది, సిద్ధపడినటువంటి వారికి దేవుని యొక్క రాకడ ఏ రీతిగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం తెలుసుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. వెలుగు కుమారులను పగటి కుమారులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందుము. హల్లెలూయా, హల్లెలూయా. మరి సిద్ధపడినటువంటి వారికి దేవుని యొక్క రాకడ ఏ రీతిగా ఉండబోతుంది అని అంటే కనుక దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. హల్లెలూయా. ఆయనే ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు మనకి, మీరు చీకటిలో ఉన్నవాళ్ళు కాదు, మీరు వెలుగు సంబంధులు, క్రీస్తు గుణగణాలని కలిగి క్రీస్తును పోలి నడుచుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరండి, వెలుగు సంబంధులు. కాబట్టి మీ మీదికి దొంగ వలె అయితే కనుక రాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకొరకనంటే కనుక మీరు చీకటిలో లేరు, వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. కాబట్టి చీకటి వారైతే కనుక మీరు కాదు. కాబట్టి మరి మెలకుగా ఉండి మత్తులము కాక ఉందుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఇంకా సమయం ఉన్నదిలే, ఏమీ పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి తరుణంలో వారి మీదకి దేవుడు ఏ రీతిగా మరి దేవుని యొక్క రాకడ ఉండబోతుందని దేవుడు తెలియజేస్తాడండి. దొంగ వలె గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగాను మరి ఆయన రాకడ ఉండబోతుందని తెలియజేశాడు. కానీ సిద్ధపడినటువంటి మనకి ఏ రీతిగా దేవుడు యొక్క రాకడ జరగబోతుంది అని అంటే కనుక, ఇతరుల వల్ల నిద్రపోక మెలకుగా ఉండే మత్తులము కాక యుందము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకు అనంటే కనుక దేవుని యొక్క రాకడ కొరకు నిరీక్షించేటువంటి జనులుగా మరి ఉంటారు. కాబట్టి వారి మీదకి దొంగ వలె అయితే గనక రారు. ఎందుకొరకు అనంటే గనక చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులు. కాబట్టి హల్లెలూయా. అయితే మరి సిద్ధపడినటువంటి వారు ఏ రీతిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం అదే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అయిన శిరస్త్రాణమును ధరించుకుందుము. హల్లెలూయా. అయితే మేము సిద్ధపడ్డాము, లేదంటే కనుక వెలుగు సంబంధులము అని చెప్పేటువంటి వారు, లేదంటే కనుక ఆ రీతిగా జీవించేటువంటి వారు ఏ రీతిగా ఎలా ఉండాలి వారి యొక్క జీవితం అనేటువంటి విషయాన్ని అయితే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు. మనము పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండద్దు అనంటే కనుక దేవుడు యొక్క రాకడ ఎప్పుడో వస్తుందని ఒక నిర్లక్ష్య స్వభావంతో ఉండద్దు, కానీ మెలకు కలిగి ఉండాలి. విశ్వాస ప్రేమలను కవచాన్ని మనం ధరించుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని
నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఇతరుల పట్ల ప్రేమను క్రీస్తు యొక్క ప్రేమను మనం కనపరిచేటువంటి వారముగా ఉండాలి. ఇవి ఏంటి అనంటే కనుక మనకి కవచం అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత రక్షణ నిరీక్షణ అయిన శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ నిరీక్షణ అయిన అంటే ఆయన రాకడ కొరకు మనం నిరీక్షణతోటి ఎదురు చూచేటువంటి వారముగా ఉన్నప్పుడు అవి మనకి శిరస్త్రాణములుగా అయితే గనక ఉంటాయి. ఎందుకొరకనంటే కనుక అపవాది, దొంగ, అబద్ధికుడు, నరహంతకుడు వాడు చెడగొట్టేది ఎక్కడ అనంటే గనక మన యొక్క ఆలోచనల ద్వారానే వాడు చెడగొట్టేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి మొదటగా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అనంటే కనుక రక్షణ నిరీక్షణను శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. శిరస్త్రాణం దేనికి ధరించుకుంటారండి? మనకి బ్రెయిన్ అంటే బాడీ మొత్తానికి సిగ్నల్స్ ఇచ్చేది ఏది? బ్రెయిన్ అంటే తలలో ఉండేటువంటి బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తుంది. కాబట్టి మిగతా ఎక్కడన్నా కొంచెం దెబ్బలు తగిలినా కానీ అది రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ బ్రెయిన్కి, ఈ తల భాగానికి దెబ్బలు తగిలితే మాత్రము వారు బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉంటారు. అందుకొరకు టూ వీలర్స్ మీద వెళ్ళేటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడాను పోలీసు వారు చెప్పేది ఏంటంటే ప్రాముఖ్యంగా మీరు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలి అని అంటే కనుక శిరస్త్రాణం మీరు ధరించండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే శారీరక సంబంధమైనటువంటి మరణము మీకు సంభవించకూడదు అని అంటే కనుక శిరస్త్రాణం ధరించాలని చెప్తున్నారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల్లో కూడాను మనం శిరస్త్రాణం ధరించాలి. ఆ యొక్క శిరస్త్రాణం ఏంటి అని అంటే కనుక రక్షణ నిరీక్షణ అయినటువంటి శిరస్త్రాణాన్ని మనం ధరించుకునేటువంటి వారంగా ఉండాలి. ఎందుకొరకు అనంటే కనుక అపవాది యొక్క ఆలోచనలు మనలో పని చేయకుండా ఉండాలి అని అంటే కనుక ఈ యొక్క రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని మనం ధరించుకునేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా దేవాది దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటి అనంటే కనుక అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటి అనంటే కనుక అసలు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలము ఆ యొక్క ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేవుడా? యేసుక్రీస్తు ప్రభుల వారు మన దేశానికి సంబంధించినటువంటి దేవుడు కాదా? యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం 2000 సంవత్సరాల క్రితము మాత్రమే ఆయన జన్మించాడా? యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలము ఆయన యూదుల కొరకు మాత్రమే ఆయన మరణించాడా అని అంటే కనుక ఈ క్వశ్చన్స్ అన్నిటినీ కూడాను ఇంటూ కొట్టాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకొరకు అనంటే కనుక భూమధ్య రేఖకు మధ్య భాగములో, నడిమి భాగములో, నడిబొడ్డులో ఆ యొక్క బెత్లెహేమ్ అనేటువంటి ప్రాంతంలో యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించాడు. ఎందుకొరకు అనంటే కనుక సర్వ మానవాళి పాప పరిహారార్థమే ఆయన నీ కొరకు, నా కొరకు, జాతి భేదము లేదు, మతము భేదము లేదు, భాష భేదము లేదు, ప్రాంతం భేదము లేదు, సమస్త జనుల కొరకు ఆయన మరణించినటువంటి వాడిగా ఉన్నాడు. సిలువలో ఆయన త్యాగము చేసినటువంటి వాడిగా ఉన్నాడు. సిలువలో మనందరి పాప శాపముల కొరకు, కర్మ పాపము, జన్మ పాపములు అని అంటూ ఉంటారు కదా, అనేకమైనటువంటి యజ్ఞ యాగాదులు జరిగిస్తూ ఉంటారు ఆ యొక్క కర్మల్ని పోగొట్టుకొని నిమిత్తం. కానీ దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, అవన్నీ కూడా మీరు ఏమీ కూడా చేయని అవసరం లేదు. క్రీస్తులో, క్రీస్తు నామము పేరిట యేసే నిజమైనటువంటి దేవుడు, యేసే నిజమైనటువంటి దేవుడు అని నోటితో నువ్వు ఒప్పుకొని నువ్వు నమ్మి బాప్తిసం పొందిన ఎడల రక్షింపబడతావు, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. అదే మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 9-10 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలకుటకు నియమింపలేదు. మనం మేలుకొని ఉన్నను నిద్రపోచునను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు చాలామంది అనుకుంటున్నట్లు ఏదో ఒక ఇజ్రాయేల్ దేవుడు కాదండి. యేసుక్రీస్తు ప్రభువు ఏదో ఒక 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించినటువంటి దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం యూదుల కొరకే ఆయన మరణించినటువంటి వాడు కాదు. ఇవన్నీ కూడాను రాంగ్ అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకొరకనంటే కనుక సర్వ మానవాళి
సర్వ మానవాళి పాపము కొరకు పాప పరిహారార్థమై ఆయన సిలువలో మరణించినటువంటి వాడిగా ఉన్నాడు. మరి యెషయా గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట అయితే కనుక రాయబడి ఉంటుంది. ఏమిటనంటే కనుక ఏలయనగా మనకి శిశువు పుట్టను, ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అతనికి కలిగినటువంటి నామములు ఏంటనంటే కనుక ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, మనకు కుమారుడు అనుగ్రహింపబడను అని లేఖనం తెలియజేస్తుంది. మరి ఎవరికైనా కానీ ఒక బిడ్డ పుడితే కనుక పలానా వాళ్ళకి బిడ్డ పుట్టారని చెప్పేసి చెప్తారు. కానీ ఇక్కడ దేవుని లేఖనం ఏమి తెలియజేస్తుంది, దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అని అంటే కనుక యెషయా ప్రవక్త ద్వారా మనకి కుమారుడు, మనకి శిశువు పుట్టను, మనకి కుమారుడు అనుగ్రహింపబడినటువంటి కుమారుడు. ఏదో యాదృచ్ఛికంగా పుట్టినటువంటి వాడు కాదు, అనుగ్రహింపబడినటువంటి వాడు. చాలామంది చెప్తారు కదండి, మేము ఎన్నో పూజలు పునస్కారాలు చేసాము, యజ్ఞ యాగాదులు చేస్తే మాకు దేవుడు ఈ కుమారుడిని అనుగ్రహించాడని చెప్పేసి వాడిక భాషలో చెబుతూ ఉంటారు. అదే రీతిగా దేవాది దేవుడు కూడాను అనుగ్రహింపబడినటువంటి వాడు. ఎందుకొరకనంటే కనుక మానవుడు ఆదాము అవ్వల ద్వారా చేసినటువంటి ప్రతి పాపమును కూడాను విధింపబడి శాపాన్ని మరి తొలగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎన్నో మరి పశువులను బలిస్తూ వాటి రక్త తర్పణ చేస్తున్నటువంటి క్రమంలో వేటి ద్వారా కూడాను మరి నరకాగ్ని గుండానికి ఈడవబడుతున్నటువంటి మరి ప్రజలని ఆపడం ఎవరి తరము కూడా కాలేదు. ఆ యొక్క రక్తం, జంతువుల యొక్క రక్తము ద్వారా అయితే కనుక మరి ఆపడం అయితే కనుక కాలేదు. అందుకొరకు దేవుడు తన యొక్క ఏకైక కుమారుడిని ఈ భూమి మీదకి నరావతారిగా పంపించాడు. ఆయన నిండు యవ్వన కాలంలో 33.5 సంవత్సరాల వయసులోనే మనందరి పాప శాపాల నిమిత్తమై ఆయన సిలువలో మరణించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ జాతికో, ఏ ప్రాంతానికో, లేదంటే కనుక ఏ దేశానికో దేవుడు కాదండి, సర్వ మానవాళికి కూడాను ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి ఆ యొక్క ఉగ్రత దినము నుండి మనం తప్పింపబడాలి. ఆ యొక్క ఉగ్రత దినము రాక పూర్వమే మనం తప్పింపబడాలి. ఆయన యొక్క రహస్య రాకడలో మధ్యాకాశములో మనమందరము కూడా ఎత్తబడాలి అని అంటే గనక యూదుడని, గ్రీసు దేశస్థుడని ఏ ప్రాంతము భేదము లేదండి, సకల మానవులకి కూడాను ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు కూడాను నువ్వు రహస్యంగా, లేదంటే కనుక దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు విని కూడాను నిర్లక్ష్య స్వభావంతో, లేదంటే కనుక మన జాతికి సంబంధించినటువంటి దేవుడు కాదని ఒక నిర్లక్ష్య స్వభావంతో నువ్వు ఉంటున్నట్లయితే కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ దినము ఉరి వచ్చినట్లుగాను నీ మీదకి ఆ యొక్క ఉగ్రత దినము రాకుండా ఉండాలి అని అంటే కనుక, మరి ఆ యొక్క దేవుని యొక్క రాకడ ఉండకూడదు అని అంటే కనుక మరి నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకొరకు అనంటే కనుక ఆయన క్రీస్తు ద్వారా రక్షణ పొందుటికి దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలు అగుటకు నియమింపలేదు. మనమందరము కూడాను ఉగ్రత పాలు అవ్వాలని చెప్పేసి దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఆయన యొక్క కుమారుడి ద్వారా రక్షింపబడటం ద్వారా మనమందరము కూడాను ఆయనతో కూడాను సదాకాలము జీవించే నిమిత్తమే మన కొరకు ఆయన నరావతారిగా వచ్చి ఉన్నాడు. ఎవరైతే నమ్మి యేసుక్రీస్తు ప్రభువే నిజమైనటువంటి రక్షకుడు, దేవుడని నమ్మి మరి వారు ఒప్పుకొని దేవునిలో బాప్తిసం పొందుకుని రక్షింపబడినటువంటి వారుగా ఉంటారో, దేవుని యొక్క పోలికలు, దేవుని యొక్క మార్గాల్లో నడిచేటువంటి వారుగా ఉంటారో, నిశ్చయముగా మధ్యాకాశంలో కడబూరం రోగినప్పుడు మనమందరము కూడాను మహిమ దేహాలు ధరించుకొని ఆయనతో కూడా 7 ఏండ్లు జరిగేటువంటి విందులో మనము కూడా మరి ఆనందించేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి నేడు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి కలవరపడాల్సినటువంటి అవసరం లేదు. మరి ఆ యొక్క యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మనం వింటున్నప్పుడు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకొరకు అనంటే కనుక మనము వెలుగు సంబంధులము. ఇంకను కూడాను ఎవరైతే గనక రక్షణ పొందకుండా వాయిదాలు వేస్తూ నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నట్లయితే కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు
దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన సమీపముగా ఉండగానే మనము రక్షింపబడేటువంటి వారముగా ఉందాము. ఆయన సమీపముగా ఉండగానే యేసే నిజమైనటువంటి దేవుడు. యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు, యేసు నా కొరకు రక్తం కార్చాడు, యేసు నా కొరకు మరి పునరుద్ధానుడయ్యాడు, యేసు నా కొరకు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, యేసు మరి నా కొరకు స్థలము సిద్ధపరచనై ఉన్నాడు, మరలా ఆయన తిరిగి రానై ఉన్నాడు. నిశ్చయముగా ఆయన యొక్క రహస్య రాకడలో కడబూరం రోగగానే నేను కూడా ఆయనతో కూడా ఉండాలి అని దేవాది దేవుడు నీతోటి మాట్లాడుతున్నప్పుడు కఠినమైనటువంటి హృదయాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు దేవుని తట్టు తిరిగిన ఎడల నిశ్చయముగా ఆయనతో యుగ యుగాలు కూడాను జీవించేటువంటి అదృష్టాన్ని, అవకాశాన్ని దేవుడు మనకి దయచేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మీరెంతో చక్కగా మాట్లాడారు. ఏ యొక్క ఉదయకాల సమయంలో యుద్ధాలని గురించి, యుద్ధ సమాచారాలని గురించి మీరు వింటున్నప్పుడు మీరు కలవరపడవద్దు, అంతము వెంటనే రాదు అని మీరు తెలియజేస్తున్నారయ్యా. అవునయ్యా తండ్రి, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తు అని ఎంతోమంది తండ్రి ప్రభా ఈ లోకములో తండ్రి ప్రభా అయా స్థిరమైనటువంటి అయా తండ్రి విశ్వాసములో నిలకడగా ఉన్నటువంటి వారిని సైతము తండ్రి ప్రభా వారి యొక్క విశ్వాసాన్ని కోల్చగొట్టబడేటువంటి దినాల్లో మేము ఉంటుండగా తండ్రి ఎక్కడ కూడా తండ్రి విశ్వాసం సన్నగిల్లిపోయేటువంటి రీతిగా తండ్రి ప్రభా అయా హృదయాలు తండ్రి ప్రభా తిప్పివేయబడకుండానట్లు తండ్రి స్థిరమైనటువంటి విశ్వాసము తండ్రి అయా నీ బిడ్డల్లో కలగజేయండి అయ్యా. ఇంకను కూడా తండ్రి నామకార్థమైనటువంటి భక్తి చేస్తూ తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి ప్రభా అట్టి వారితోటి తండ్రి మీరు మాట్లాడండి అయ్యా. అట్టి వారిని తండ్రి మీరు బలపరచండి అయ్యా. మారు మనసు పొందమని నువ్వు ఏ రీతిగా ఉపదేశం పొందావో ఆ మాటలు నువ్వు మరలా జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందుము అని చెప్పేసి దేవాది దేవా మీరు తెలియచేస్తున్నారయ్యా. అయ్యా నామకార్థమైనటువంటి క్రైస్తవులను కూడా తండ్రి ప్రభా అయ్యా మీరు మార్చండి అయ్యా. ఎందుకొరకనంటే గనక అయ్యా ఈ యొక్క ఎండ్ టైంలో తండ్రి అయ్యా సమస్త సూచనలు కూడా మేము చూస్తున్నామయ్యా. మీరు గుమ్మములోనే ఉన్నారని తండ్రి అయ్యా, మీరు అయ్యా గుమ్మములోనే వేచి ఉన్నారని తండ్రి ప్రభా అయ్యా తండ్రి మేము నమ్ముచున్నామయ్యా తండ్రి ప్రభా. ఇంకను కూడా క్రీస్తు అంటే అయ్యా తండ్రి వ్యతిరేకంగా ఉండేటువంటి వారు అయ్యా క్రీస్తు మా దేవుడు కాదు, క్రీస్తు మా దేశానికి సంబంధించినటువంటి వాడు కాదు, క్రీస్తు అయ్యా తండ్రి 2000 సంవత్సరాల క్రితమే వచ్చినటువంటి వాడు అని అయ్యా తండ్రి మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బిడ్డలను కూడా తండ్రి దయతోటి తండ్రి అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పట్ల కూడా మీరు కనికరము చూపించండి అయ్యా తండ్రి. అంతటా అన్ని చోట్ల తండ్రి మీ సువార్త ప్రకటింపబడవల్లనే తండ్రి ప్రభా మీరు ఇంకను కూడా ఆలస్యం జరిగిస్తున్నారన్నటువంటి విషయాన్ని తండ్రి ప్రభా అయ్యా వారు గుర్తెరిగినట్లు కృప చూపించండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఏ ఒక్కరు కూడా నశించి నరకాగ్ని గుండానికి వెళ్ళడం తండ్రి అయ్యా మీ చిత్తము కాదు కాబట్టే తండ్రి మీరు ఇంకను ఆలస్యం చేస్తున్నారయ్యా. మీ ఆలస్యాన్ని నిర్లక్ష్యం చేయనటువంటి రీతిగా తండ్రి ప్రభా అనేకులు తండ్రి ప్రభా అయ్యా ఈ మాటలు వినిచుండగానే తండ్రి వారి హృదయాలు కదిలింపబడినట్లు, వారి హృదయాలు తండ్రి ప్రభా అయ్యా తండ్రి బ్రద్దలగునట్లు తండ్రి కృప చూపించండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదిగో నేను రానై ఉన్నాను, మేఘారూఢుడై రానై ఉన్నాను, అతి త్వరలో నేను రానై ఉన్నాను, మేఘారూఢుడై నేను రానై ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సిద్ధపడిమా సంగమా సిద్ధపడు, సిద్ధపడిమా సంగమా సిద్ధపడు, బుద్ధి కలిగినటువంటి కన్యకలను పోలి సిద్ధపడిమా సంగమా సిద్ధపడు. నర్రాకడ బహు సమీపముగా ఉన్నది, నర్రాకడ బహు సమీపముగా ఉన్నది, నర్రాకడ బహు సమీపముగా ఉన్నది. లోకమంతటా నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని అనుకొను గడియలోనే నేను రానై ఉన్నాను. సిద్ధపడిమా సంగమా సిద్ధపడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తుతి 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 స్తోత్రములు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ దినము మీ మీదికి
ఆ దినము మీ మీదికి హల్లెలూయా దొంగ వలె వచ్చినట్లు మీరు చీకటిలో ఉన్నటువంటి వారి కాదు, సిద్ధపరచబడినటువంటి సంఘమా, సిద్ధపరచబడినటువంటి సంఘమా, నేను మీతో మాట్లాడుచున్నాను. ఆ దినము మీ మీదికి దొంగ వలె వచ్చినట్లు మీరు చీకటి సంబంధులు కారు, వెలుగు సంబంధులు, మీరు వెలుగు సంబంధులు. హల్లెలూయా స్తోత్రం నాయన నా తండ్రి ప్రభా. ఇంకను తండ్రి సామాజిక మాధ్యమం ద్వారా ఏ బిడ్డలైతే తండ్రి అయా రక్షణకి తండ్రి ప్రభా రక్షింపబడినటువంటి స్థితిలో ఉన్నారు తండ్రి, వారి హృదయాల్లో కలవరం కలుగజేయండి అయ్యా, వారి హృదయాలు బ్రద్దలు కొట్టండి అయ్యా తండ్రి. నీ తట్టు తిరిగినట్లు కృప చూపించండి అయ్యా. ఏ ఒక్కరు విడిచిపెట్టబట్ట నీ చిత్తము కాదని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నాయన నా తండ్రి ప్రభా, అందరూ అంతటా అన్ని చోట్ల తండ్రి ప్రభా నీ సువార్త విస్తారంగా ప్రకటింపబడుతున్నటువంటి తరుణంలో తండ్రి ప్రభా యేసే నిజమైనటువంటి దేవుడని అంగీకరించి తండ్రి ప్రభా రక్షింపబడినటువంటి వారిగా ఉండుటకు కృప చూపించమని తండ్రి వేడుకొనిచున్నాం నైనా. ఇంతవరకు కూడా తండ్రి ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో తండ్రి ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి తండ్రి ప్రభా కలవరపడవద్దని తండ్రి ఆనాడు తండ్రి పునరుద్ధానుడై తండ్రి యొద్దకు ఆరోహణమవుతున్నప్పుడు మీ శిష్యులతోటి మీరు మాట్లాడరయ్యా, మీరు కలవరపడవద్దు, మీ హృదయాలను వెరవనీయొద్దు అని మీరు మాట్లాడరయ్యా. అదే రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా తండ్రి అయ్యా మా హృదయాలు తండ్రి నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు నిమిత్తము తండ్రి మాతో మీరు మాట్లాడుతున్నారయ్యా, కలవరపడవద్దు అని తండ్రి. అవునయ్యా తండ్రి ఏ ఒక్కరి యొక్క మాట, ఏ ఒక్కరి మనుషుని యొక్క మాట తండ్రి ప్రభా అయ్యా మా హృదయాలను ధైర్యపరచలేదు కానీ తండ్రి మీ ఒక్క మాట తండ్రి ప్రభా అయ్యా మమ్మల్ని ధైర్యపరుస్తుందయ్యా, మేము రాకడ కొరకు సిద్ధపరుస్తుందయ్యా. అయ్యా కలవరపడవద్దు అని మీరు మాట్లాడుతున్నారయ్యా. అవునయ్యా తండ్రి పరిస్థితులను చూసి కలవరపడి తండ్రి ప్రభా అయా భయముతోటి నింపబడేటువంటి హృదయాలు కలిగి ఉండేటువంటి వారంగా కాదు కానీ తండ్రి ప్రభా అయ్యా ఇవన్నీ కూడా నీ రాకడ కొరకు సూచనలని గుర్తెరిగి తండ్రి అయా మరిమిక్కిలి అయా ఇంకను కూడా తండ్రి ప్రభా అయా ఇంకను కూడా ఏమైనా కానీ తండ్రి అయా మాలో చిన్న పొరపాట్లు ఉన్నా కానీ అయా వాటిని సరి చేసుకుని తండ్రి నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండుటకు కృప చూపించమని, ఇంకను కూడా సిద్ధపడినటువంటి వారు సిద్ధపరచబట్టకు కృప చూపించమని నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించును గాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది కార్యములనంత నాశనం, ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ వారం అంతా మీరు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, సమస్త విషయాల్లో కూడా దేవుడు మీకు మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్.